హాయ్ గైస్, వెల్కమ్ టు మీ శ్రీని వ్లాగ్స్. ఉన్న మన సైట్ క్లీన్ చేసాక ఎంత నీట్గా రెడీ అయిందో చూడండి. ఇకపోతే మనం బోర్ వేయించాం కదండి, 2 days వాటర్ సెటిల్ అవ్వడానికి వదిలేస్తాం. ఈరోజు ఏమొచ్చి మోటార్ బిగించడానికి వచ్చారండి. మనం టెక్స్మో సబ్మర్జిబుల్ పంపు 1 HP తీసుకున్నాం. పట్టుకొచ్చారు, ఎర్లీ మార్నింగే తీసుకొచ్చేసి ఇన్స్టలేషన్ చేస్తున్నారు. ఇది ప్యానల్ బోర్డ్ అండి. మన సైట్లో ప్లేస్ లేదు కాబట్టి పక్కింటి వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బోర్డు పక్కనే మన ప్యానల్ బోర్డుని కూడా బిగించుకున్నామండి. పంపుకి పైప్ కూడా ఫిట్ చేసేసారు. దాని వైర్ కనెక్షన్ ఇచ్చుకుంటున్నారు. మొత్తం 74 అడుగులు పైప్ పట్టుకొచ్చారండి. ఎందుకంటే మనకు 64 అడుగులు పడింది కదా, ఒక 10 feet ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పాం బయటికి. సో 74 feet పైప్ తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో దించుతారండి. లోపల చూస్తే ఏం కనబడటం లేదు, చాలా చీకటిగా ఉంది. పంప్కి వైర్ కనెక్షన్ ఇచ్చుకుంటున్నారు. వైర్ కనెక్షన్ ఇచ్చుకొని ఇప్పుడు ఈ ట్యూబ్ ఏదైతుందో ఆ ట్యూబ్తో పాటు వైర్ని కూడా లోపలికి దించుతారు. 3 core వైర్ యూజ్ చేస్తారండి దీనికి. టెక్స్మోకి సబ్మర్జిబుల్ పంప్ కదా, 3 core వైర్ యూజ్ చేస్తారు. నీరా జాలీలో నుంచి వెళ్తుందా ఏంటి? అక్కడి నుంచి లాగుతుందా? అదే అక్కడి నుంచి లాగుతుందా? కింద కన్నం ఏం లేదు కదా, ఎక్కడి నుంచి? అదే నీరు ఎక్కడి నుంచి లాగుతుంది అనేసి. అంతేనండి. ఇప్పుడు సబ్మర్జిబుల్ పైప్ నల్లా తీసుకొని వెళ్ళి బోర్లో దించేస్తారు. దించుతున్నప్పుడే ఆ పైప్తో పాటు ఆ వైర్ ఉంది కదా, వైరు పైప్ 2 కలిపి టేప్ వేసుకుంటూ వస్తారనమాట, 2 లూజ్ అవ్వకుండా. చూడండి ఎలా దించుతారో. ఇయ్యదా మనల్ని చెయ్యమని దించినప్పుడు చెయ్యేసాం. చూడండి ఇప్పుడు దించారు కదా, ఇప్పుడు ఆ పైప్తో పాటు ఆ వైర్కి టేప్ వేసుకుంటూ వెళ్తారు. ఇలాగ మొత్తం దించినంత వరకు కూడా ఏంటంటే మీటర్కి టేప్ వేసుకుంటూ వెళ్తారండి. పైప్ మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు దించేస్తారు. దించేసిన తర్వాత ఆ పైప్ కిందకి జారిపోకుండా హోల్డర్ వేసి బిగిస్తారండి. అదిగోండి మెటల్ది హోల్డర్ బిగిస్తారు. అది ఏం చేస్తుందంటే ఈ కేసింగ్ దగ్గర పట్టుకొని హోల్డ్ చేస్తుంది అనమాట. వస్తుంది అడిగి లాగుతుందా అందులోకి? ఆ వైర్ తీసుకొని వెళ్ళి కంట్రోల్ ప్యానల్కి బిగించేస్తారండి. పవర్ ఇచ్చేస్తారు. ఇంక పవర్ సప్లై ఇచ్చేస్తే ఇంకా మోటార్ ఆన్ చేసుకొని వాటర్ తోడేసుకోవడమే. వదిలేయచ్చు కదా నీకు మరి. కనెక్షన్ ఇస్తాడండి, మోటార్ ఆన్ చేసేస్తారు. ఇంక ఇప్పుడు వచ్చింది వాటర్, గంగమ్మ తల్లి బయటకు వచ్చింది భూమి లోపల నుంచి. చాలా ఫోర్స్గా వస్తుందండి వాటర్. 2 రోజుల నుంచి ఫుల్ స్టాక్ అయి ఉన్నది కదా వాటర్. మొత్తం బ్రౌన్ కలర్ అయిపోయింది వాటర్ అంతా కూడా, బురద.
వాళ్ళు ఏం చెప్పారంటే మనకి పైన అంతా కూడా తేట వాటర్ అంతా కూడా ఫస్ట్ పోతుంది, కింద బురద వాటర్ ఉంటుంది, అది కూడా మొత్తం బురద వాటర్ మొత్తం క్లియర్ చేసేయాలని చెప్పారు. అది క్లియర్ అవ్వాలంటే ఒక 4 to 6 hours మోటార్ ఆన్ చేసి వదిలేస్తే మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వాటర్ ఊరుతుంది, దాన్ని వాడుకోండి అని చెప్పారనమాట. సైట్లో మెటీరియల్ మొత్తం దించుతున్నామండి. ఒక పక్క ఫౌండేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఇంక వర్క్ స్టార్ట్ అయిపోయినట్టు లెక్క. కాంపౌండ్ వాల్ వేసేసి మధ్యలో మనం బిల్డింగ్ లేపేసాం అనుకోండి, ఇంక చుట్టూ కూడా ప్లాంటేషన్ చేసేసుకొని ప్రాపర్గా మన ఫామ్ హౌస్ రెడీ చేసుకున్నట్టే. సంబంధించిన పూర్తి వీడియో అనేది నెక్స్ట్ బ్లాగ్లో నేను పెడతానండి. ఇప్పుడు జస్ట్ మీకు క్యాజువల్గా చూపిస్తున్నాను. నేను రెడీమేడ్ వాల్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కాంపౌండ్ వాల్ మొత్తం 1 dayలో ఫినిష్ చేశారండి. దానికి సంబంధించింది కంప్లీట్గా ఫుల్ బ్లాగ్ అనేది నేను చేసి పెడతాను మళ్ళీ మీకు. ఎత్తున్నానండి మన మేస్త్రి చాలా సీరియస్గా వర్క్లో లీనమైపోయి పని చేసుకుంటున్నాడు. మనకు కూడా ఎలాంటి వాళ్ళే కావాలండి. ఓకే గైస్, బాయ్. ఈ వ్లాగ్ కింతే నెక్స్ట్ వ్లాగ్లో కొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ శ్రీని వ్లాగ్స్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.